సప్పట్లు కొట్టినా, స్తోత్రాలు చెప్పినా, స్తుతులు చెప్పినా అది యేసయ్యకే కలుగునుగాక. ప్రార్థన మనం దేవునికి చేస్తాం కానీ అక్కడి నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మంచిది. నాకంటే ముందుగా వచ్చి ఇక్కడ ప్రార్థన నడిపించిన యవనస్తులకి, యూత్ వారికి, అలాగనే సంఘ బిడ్డలందరూ కూడా పగులను పని చూసుకొని తిరిగి రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ప్రేమతో ఆహ్వానించిన మా అక్క సహోదరుడు యాకోబు గారి కుటుంబానికి, మా అక్క అన్నదమ్ముల తరపున, కుటుంబము తరపున మరి ఈ ప్రాంతానికి దేవుడు మరలా ఈరోజు ఇక్కడికి నడిపించినందుకు యేసయ్యకే మహిమ కలుగునుగాక. చాలా పనుల వల్ల రాలేకపోతున్నాం. ఈరోజు వచ్చే ముందు బాధాకరం అనిపించింది. ప్రభువా, ఇప్పటికెప్పుడే వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి. ఒక 2 దినాలు ఉండాలనుకుంటున్నాము. ఎప్పటికెప్పుడే కొంచెం ఈ పరిచర్య వలన ఇలా ఉండలేకపోతున్నామని కొంచెం బాధ అనిపించి కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. సమయం దొరకలేదు ప్రార్థన చేయటానికి. వచ్చే ముందు మాత్రమే ప్రార్థన చేశాను. అయినా దేవుడి 40 దినాలు సందర్భముగా ఈ 5 గృహాలు, ఈ స్థలాలను బట్టి దేవుడిచ్చిన ఈ గృహాలు మరి ఇదే నెల వరుసగా ఒకే డేటున ప్రతిష్ఠ చేయటం జరిగింది. 11వ నెల 24వ తారీఖు. అందుకనే ఈరోజు ప్రార్థన అనేది గృహాలకి, కుటుంబానికి, సంఘానికి క్షేమకరంగా ఉండాలని ఆలోచించి ఈరోజు ఇక్కడ ప్రార్థన పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. దేవుని వాక్యాన్ని విందాము. ఈరోజు వాక్యానికి ఉన్న అంశము, నువ్వు వినే అంశము, ప్రభు మాట్లాడే మాట, నువ్వు ఏమి అడుగుచున్నావు? నువ్వు ఏమి అడుగుచున్నావు? అడిగే వాళ్ళు ఉన్నారు కానీ అడిగిన వాటిని దేవుడు ఇచ్చేవాడు కూడా ఉన్నాడు కానీ నమ్మిన వాళ్ళు ఉండాలని మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ. ఒకటి అడగాలి, రెండోది నమ్మాలి. మీరు ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఏదైనా మీరు అడిగారని నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరు ఏం చెబుతారంటే, పాస్టర్ గారు మేము వచ్చింది ఆయన అడగటానికే కదండి, మాకు అవసరాలు ఉండయనే కదండి ఆ ప్రభు దగ్గరికి వచ్చింది, అలాగంటారు ఏందండి మీరు ఈ క్వశ్చన్ అడుగుతారు. మంచిదే. చిన్న పిల్లలను మొదలుకొని వృద్ధాపం వరకు ఉండేవారు అడిగేవారే. అందరం కూడా అడుగుతాం. ఏమని అడుగుతామంటే, సమస్యలు లేని మనిషి లేడు, ఏవండి, ఆపత లేని మనిషి లేడు, అవసరం లేని మనిషి లేడు. ప్రతి వారికి అవసరం ఉంటుంది, ప్రతి వారికి బాధ ఉంటుంది, ప్రతి వారికి అవసరం ఉంటుంది. ఏదో అడుగుతాం మనము. కానీ ప్రభు పేరట గ్రేస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ తరపున నువ్వు అడిగిన దానికంటే కూడా అడిగిన పాయింట్లన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు నమ్మాలి. అర్థమైందండి? అడిగిన వాటిని దేవుడు నీకు ఇచ్చాడని నువ్వేం చేయాలి? నమ్మాలి. వాక్యం సెలవిస్తుంది, అడిగిన వాటికంటే నీకు అత్యధికంగా ఇస్తానన్నాడు. నువ్వు ఒకటి అడిగావనుకో, దేవుడు ఏమిస్తాడు చెప్పండి? 2 అంతలు దీవెనిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. తర్వాత వాక్యం సెలవిస్తుంది కదా, మీరు రొట్టెను అడిగితే నేను రాతినివ్వను కదా, మీరు పామును అడిగితే మీరు శాపను అడిగితే పామునివ్వను కదా, అంతే కదండి. మీరు గుడ్డును అడిగితే తేలినిస్తానా? మీరు రొట్టె అడిగితే రొట్టెనే ఇస్తాను. అలాగే నేను శాపను అడిగితే శాపే ఇస్తాను. తర్వాత గుడ్డు అడిగితే గుడ్డునే ఇస్తా. మీరు చెడ్డవారై ఉండి కూడా మీరు అడిగిన వాటిని మీ పిల్లలకు మీరు ఎలాగైతే ఇస్తున్నారో అంతకంటే పరమ తండ్రి, పరమ వైద్యుడు, పరిశుద్ధుడు కదా, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెనే అడిగిన ఎడల వానికి రాత్రినిస్తాడా? ఎనండి, మీరు ఇక్కడే ఎనండి. అమ్మ, తమ్ముడు, నా వైపు చూడండి బిడ్డ. ఇంతసేపు మీరు దేవుని గణపరిచారు. ఇప్పుడు దేవుడు వాక్యము చేత మనల్ని తృప్తిపరుస్తాడు. గణపరచడు కానీ దేవుని వాక్యం చేత మనల్ని తృప్తిపరుస్తాడు. తృప్తి ఎలా వస్తుందంటే వినటం వల్ల వస్తుంది.
అమ్మ నా వైపు చూడండి రా. తృప్తి ఎలా కలుగుతుంది? వినటం వల్లే. కొంతమంది శారీరకంగా తింటే కలిగిద్ది తృప్తి, ఇక్కడ ఇంటే నీకు తృప్తి ఉంటుంది. కొంతమందికి తింటే తృప్తి, చూస్తే తృప్తి, రుచి చూస్తే తృప్తి. కానీ నేనంట యేసును చూస్తే, ఆయనని అడిగితే, ఆయన దగ్గర ఉంటే, ఆయన ఇచ్చింది మనం తీసుకుంటే కలిగినది కొంచెమైనా చాలు. క్రైస్తవుడు కలిగిన దానిలో తృప్తి కలిగి ఉంటే అదే నిన్ను గొప్పగా దేవుడు దీవించును గాక. మీలో మీలో ఏ మనుష్యుడైనను అన్నాడు అక్కడ. బా ఎంత చక్కటి మాట బిడ్డ. మీలో ఏ మనుష్యుడైనను అంటే ఏ జాతికి చెందిన, ఏ కాస్ట్కి చెందిన, పురుషుడువా స్త్రీవా, ఎవరవ నువ్వు, ఎవరమైనా పర్వాలేదు, మీలో ఏ మనిషి అయినను తన తండ్రిని అడిగినప్పుడు తన కుమారుడికి, చూశారండి, కుమారుడు తన తండ్రిని అడిగినప్పుడు తన కుమారుడికి తన తండ్రి ఇచ్చేది రొట్టెని అడిగితే రొట్టెనే ఇస్తాడు కదా. అంతే కదమ్మా, అవునా కదమ్మా? మీ అబ్బాయి ఏది అడిగితే అదే ఇస్తావా? మీ అబ్బాయి అడిగిన దానికంటే ఇంకా ఏమైనా తక్కువ చేస్తావా? అదే కరుణాకరు, వాని పేరు సీను, వాడు రాకరాకు వచ్చాడు అనుకో, అమ్మ నాకు ఈరోజు ఆమ్లెట్ వేసి పెడితే నేను తినాలనిపిస్తే, అయ్యో మా బాబు కదా చాలా రోజులకు వచ్చాడు, మరి అబ్బాయి అడిగాదు కానీ ఒకటికి 4-5 కోడిగుడ్లు ఆమ్లెట్ వేసి తిను నాన్న అని ఏం చేస్తావు నువ్వు? వానికి పెడుతుంటావు. తల్లివి కాబట్టే కదమ్మా, తండ్రివి కాబట్టే కదా నీ బిడ్డకి నువ్వు ఎలాగైతే పెడుతున్నావో, మరి నువ్వెవరు బిడ్డవి? అది పాయింట్. నీ బిడ్డకి నీకెంత ప్రేమ ఉందో నిన్నే చూస్తున్నాను అనుకోబాకు బిడ్డ. అర్థమవుతుందండి? నీ బిడ్డకి నువ్వు ఎలాగైతే ఇచ్చావో మరి నువ్వెవరు బిడ్డవి? మరి నువ్వు అడిగినవి కూడా దేవుడు ఇవ్వడా? నీ కొడుకు నిన్ను అడిగినవి నువ్వు ఇచ్చేస్తావు, మరి నువ్వు అడిగినవి ఇస్తాడు. ఆ నమ్మకము మన దగ్గర ఉంటుంది. అడగటానికి అడుగుతున్నాం కానీ అడిగిన దాన్ని దేవుడు ఇచ్చాడన్న సంగతి మనము నమ్మట్లేదండి. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ఒకసారి యేసయ్యకి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. సాంగ్స్ మాత్రం ఈరోజు పాడిన సాంగ్స్ నెంబర్ 1కి పాడారండి, అద్భుతంగా పాడారు. మీరందరూ కలిసి పాడారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఏం పాట అది? ఏదయ్యా నీ దయ అంటే మీ పక్క ముట్టలుగా నీ దయ. చూసారా, ఇక్కడ ఇంతమంది దయ కంటే కూడా, ఈ ఇంటి ప్రార్థన పెట్టుకున్న వాళ్ళ దయ కంటే కూడా, మనకి నీళ్ళిచ్చినా పాలిచ్చినా పలకరించిన ఈ ఇంటోళ్ళ దయ కదా. మీరొచ్చి కూడా బాగుండారని మీరు చెప్పే దయ కంటే కూడా, నేనొచ్చి కూడా తమ్ముడు పర్వాలేదనే మాట నేను చెప్పే దయ కంటే కూడా, నానా మనందరి దయ కంటే కూడా పరలోకమందున్న తండ్రి దయ అది శాశ్వతమైనది. గట్టిగా సప్పట్టు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరచుము గాక. హల్లెలూయా. ఆ దయలో ఉన్న ఒక మాధుర్యం ఏందో తెలుసా? చేదు లాంటిది మాకు మధురముగా మార్చవయ్యా, కోపములాగా ఉన్న మమ్మల్ని ప్రేమగా మార్చినవయ్యా, పాపులుగా ఉన్న మమ్మల్ని పరిశుద్ధులుగా చేసావయ్యా. ఎవరు చేయగలరండి? పాపిని పరిశుద్ధులుగా ఎవరు చేయగలరండి? నానా బిడ్డ, సహోదరుడా, సహోదరి, ఏదైనా నీలో ఉండకుండా మొలవకుండా ఉండటము కదా యేసయ్య ఒక పాట మధురముగా మార్చాడు. మారాను మధురముగా మార్చావయ్యా, మహిమగల్ల దేవుడవు నీవేనయ్యా. మారాను మహిమగల్ల దేవుడవు నీవేనయ్యా. 2 చేతులు పైకెత్తి యేసయ్యా. సపోర్ట్ వద్దండి, 2 చేతులు పైకెత్తండి ప్లీజ్. చాలు. పాడుతూ మనమందరం కలిసి యేసయ్యా నీ ప్రేమ, యేసయ్యా నీ జాలి. దేన్ని మార్చాడండి? దేనిని మార్చారు?
మారా అంటే సేదు. సేదు లాంటి జీవితాన్ని మధురముగా మార్చినందుకు యేసయ్య ప్రేమ, యేసయ్య జాలిని వర్లించాం అక్కడ. మరి మనమేతుందంటే మనము ప్రేమ కలిగుండా చెడ్డగా మార్చేవాడు సాతానుగాడు ఒకడు ఉన్నాడు. ఏమండి, మనం ఫలిస్తున్నప్పుడు మనల్ని వెనకలాగే వాళ్ళు ఒకరు ఉండారు. మనం ముందుకెళ్తుంటే వెళ్ళకోకుండా పట్టుకొని ఆపి చేసేవాళ్ళు మరొకరు ఉండారు. కానీ తీపిది, ప్రేమది, జాలిది ఇలాంటివి దేవుడు చేస్తుంటే లోకములో ఉన్న అపవాది కక్ష, క్రోధం, కోపం, ఈర్ష్య కలిగిస్తున్నాడు. ఎవరు గొప్ప ఇక్కడ? ఎవరు గొప్ప అండి? ఏమ్మా ఏం చెప్పలేంటే ఎవరు గొప్ప? ఎవరు గొప్పరా? దేవుడు గొప్ప. ఏమండి, సేదుని మధురముగా మార్చినోడు గొప్పోడా? ఆ మధురము లాంటిది జీవితాన్ని మళ్ళా చేదుగా మార్చిన వాడు గొప్పవాడా? బాధ్యత ఏదో చెప్పండి ఒకటి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకనే నువ్వు ఏమి అడుగుతున్నావు? నువ్వు ఎవరిని ఎతుకుతున్నావు? ఎవరిని అడగాలి? ఎప్పుడు అడగాలి? ఎలాగ అడగాలి? అడిగే విషయంలో మనం అడిగితే, నేను ఇందాక చెప్పా కదండి, అడగటానికైతే బాగానే అడుగుతున్నాము, కానీ అడిగిన వాటిని దేవుడు ఇచ్చాడన్న సంగతి మనము నమ్మట్లేదండి. జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, లేమిలో ఉండా, కరువులో ఉండా, ఏమండి ప్రయాణములో ఉండా, వ్యాపారములో ఉండా, పొలములో పంట వేసినా, లేదా నీ వ్యాపారమైనా, నీ జాబ్ అయినా, నీ చదువైనా, దానిని గురించి నువ్వు అడిగింది నువ్వు నమ్మితే ఆ విత్తనం ఏదైతే నువ్వు విత్తినావో ఆ ప్రార్థన ద్వారాగా ఆ పంట ఖచ్చితంగా కోస్తావు. సపట్టు కొట్టేసే నమ్మని మైపరుద్దాముగాక. ఆ పంటను నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు చెప్పండి చేసి కోస్తావు. నమ్మాలి. నమ్మటం వల్ల దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఇంకా మనం చూస్తే సహోదరుడు యోహాను సువార్త చదివాడు. ఇప్పుడు మత్తయి సువార్త ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త చదివాడు. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని మీరు ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించి తిని. దేవునికి స్తోత్రము కలుగునగాక. మీరు నన్ను ఎరగకపోయినను, నన్ను మీరు గుర్తించకపోయినను, మీరెవరో అని నేను అడగట్లేదు. మీరు అడిగింది ఒకటే, మీ తండ్రి పేరట మీరు ఏమైతే అడిగారో మీకు అదే నిశ్చయముగా మీరు ఆ విశ్వాసముతో ఉంటే మీకు నేను అనుగ్రహించి తిని. అనుగ్రహించటమే కాదు, ఆ ఫలము నిశ్చయముగా మీ యందు నిలిచి ఉంది. మీరు ఏదైతే అడిగారో ఆ పంట ఖచ్చితంగా మీ దగ్గర ఉంది. ఆ విధానాన్ని మీరు ఖచ్చితంగా ఫలమును మీరు పొందుకుంటారు. ఆ ఫలము నిశ్చయముగా మీ మధ్యలో నిలిచి ఉందంటున్నాడు. దయచేసి నా ప్రియమైన బిడ్డ, దేవుని యొక్క కుమారుడా, దేవుని యొక్క కుమార్తె, నువ్వు నమ్మిన ఎడల దేవుని కృప పొందుకుంటావమ్మా. లోకము మిమ్మల దోషించిన ఎడల మీకంటే ముందుగా మీరు ఎరుగుదురు. మీరు లోకము దేవునికి స్తోత్రము కలుగునగాక. తర్వాత అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మలను. గట్టిగా సపోర్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుము గాక. హల్లెలూయా. లోకములో నుండి మిమ్మల్ని నేనేం చేశాడంట? ఏర్పరచుకున్నాడంట. మీకు ఒక మంచి మాట ఉదాహరణ ఇక్కడ వివరంగా వాక్యము మీకు అర్థం కావటానికి చెబుతున్నా, గుర్తుంచుకోండి. మీరు బట్టల షాపుకి వెళ్ళారు, వాళ్ళు మీకు చూపించారు, చూపించిన దానిలో కొనుక్కుంటారా? దాంట్లో ఏరుకుంటారా? హలో,
మీరు బట్టల షాప్ దగ్గరికి వెళ్ళారండి, లేకపోతే కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, లేకుంటే ఇంకే షాపింగ్ ఉంటుంది మీకు, బంగారం షాపింగ్కి వెళ్ళారు, ఇంకేది ఎటు వెళ్ళరు రైలు. ఓహో అవునా, ఆ ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకేమన్నా, ఎటు వెళ్ళొద్దమ్మా, ఏ షాపింగ్కి వెళ్ళొద్దని అన్నారా? అమ్మ మీరు కొనుక్కున్నప్పుడు ఇంకా మీకు తెలివిగా చెప్పాలంటే మీరు కూడా అప్పుడప్పుడు వ్యాపారాలకు వెళ్తారు, మీరు ఇచ్చిందల్లా వాళ్ళు తీసుకుంటారా? ఆ, ఇంకేముండి అమ్మా, ఇంకేది ఉందమ్మా మీ దగ్గర అని అడుగుతారు కదా. దానిలో ఒక ప్రత్యేకంగా ఎన్నుకుంటారు ఒక వస్తువుని. బట్టల షాపు దగ్గరికి మీరు వెళ్తారు కానీ ఆయన వేసినవి అని మనం తీసుకోం కదా. నేను కొనుక్కోవాలని పోతండి, నిజంగా కొంతమంది సెలెక్షన్ చేస్తండి, ఆ షాపింగ్లో ఉన్న పనోడు చచ్చిపోవాలి నాకు తెలిసి. అది చూపించి ఇది చూపించి అది చూపించి ఇది కాదు, ఇది కాదు అమ్మా నేను చెప్తే ఇటు చూడండి, నాకై చూడండి ప్లీజ్ బిడ్డ. నేను అరిసేది, నేను మొత్తుకునేది అదే. ఎన్నండి అడగండి నేర్చుకోమనేది. నాకై చూడండి. మీరు ఇది తెచ్చారు, ఇది కాదండి, అది అలాగ చూస్తారు, అలా చూస్తారు. ఇంకా అదండి అదండి. అప్పుడు వాళ్ళు అంటారు కదా, వారి నాయన ఎక్కడి నుంచి వచ్చారో కానీ మా దుంప దిగుతుంది అన్నట్టుగా వాళ్ళు ఆ షాపింగ్లో ఉండేవారు అందరూ కూడా చాలా కస్టమర్లు చాలా రిస్క్ దిగుతుంటారండి. కొంతమంది అండి అది ఏ షాపింగ్కి వెళ్ళినా కొంతమంది అలా కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారు, నెంబర్ 1 సెలెక్షన్ చేస్తుంటారు. ఈ కళ్ళజోడు తీసుకోవటానికి పోయినా మీకు అర్థం కట్టని చెబుతున్నామా, ఏమనుకోబాకండి. వాళ్ళు చూపించింది తీసుకున్నాను నేను, ఏమా వాళ్ళు చూపించింది నేను తీసుకున్నాను నా తమ్ముడు కాదు, నాకు నచ్చింది మెచ్చింది ఇష్టమైంది తీసుకుంటా. ఆ షాపింగ్లో ఉండే ఒక కళ్ళజోడిని ఎంత ఎత్తుకున్నానంటే నిన్ను సామాన్యంగా పట్టుకున్నాడు నా యేసయ్య. లోకములో ఉన్న వారిలో మిమ్మల్ని ప్రత్యేకించి ఏరుకున్నాడంట, ఎన్నుకున్నాడంట, ప్రత్యేకించి మిమ్మల్ని ఇక్కడికి ఏర్పరచుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు. సపట్టు కొట్టేస్తే నామాన్ని మయంపరుద్దాం తమ్ముడు, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి మనం సామాన్యంగా దొరికినమా? ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు, సేవకులు ప్రార్థన చేస్తే దైవ సేవకులు దైవ సేవకురాలు, ఇందాక మా బాబు ఒకరు చెప్పాడు, ఆ భాగ్యమ్మ ఎన్నడి ఇచ్చిందో ఆ విత్తనం, ఆ కన్నీటి విత్తనము. దేవునికి స్తుతి కలుగును గాక. ఇదే గురవాలు కట్టక మునుపు, ఇదే గురవాలు కట్టిన తర్వాత ఈ వీధిలో గుంట వచ్చేటప్పుడు పోయేటప్పుడు అమ్మ మొత్తల ముంగలుండి చూసే తల్లండి. ఈ వీధిలో గుంట వస్తున్నప్పుడు, ఆ వీధిలో గుంట వస్తున్నప్పుడు డైరెక్ట్గా నా కుమారులు బయటికి వెళ్ళారు, ప్రార్థనకి వెళ్ళారు, సువార్తకి వెళ్ళారు, ఇంకా రాలేదేమని ఇగో ఈ ఇంట్లో కూర్చొని డైరెక్ట్గా ఆ రోడ్డు ప్లేస్ కోసం చూసేదండి. ఎప్పుడైతే బండి శబ్దం వస్తుందో అప్పుడు ఆ మొత్తంలో నుంచి వెళ్ళి అప్పుడు పండుకునేది అమ్మ ప్రార్థన చేసుకొని. చాలామంది దైవజనులు చెబుతుంటే నేను విన్నాను, మా తల్లి కూడా అలా చేసిందండి. కుమారుడు వచ్చిందాకా కుమార్తెలు వచ్చిందాకా ఏవండి ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వస్తే, అప్పుడు ఊరు పయానికి వెళ్ళి ఇంటికి వస్తే తల్లి అండి, ఆ తల్లి కనుసూపు ఎవరికి తెలియదండి, చెప్పదండి తల్లి. మనం చెప్పుకుంటాం అమ్మా నీకు ఇది చేశానే, కానీ తల్లి చేసింది పిల్లలకి చెప్పుకోదండి. ఎలాదంటే తల్లి పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టుకుంటుంది. అమ్మా నువ్వు తినలేదంటే నేను ఇంతకు ముందే తిన్నారా, నేను ఇంతకు ముందే తిన్నానమ్మా, అది తినలేదమ్మా అంటే లేదమ్మా నేను ఇంతకు ముందే తిన్నానంటది. అబద్ధం అది. ఎవరికి అబద్ధం అది? ఒక అలా మాట చెప్పకపోతే పిల్లలు బాధపడతారండి. వాళ్ళు తిన్నది కూడా వ్యర్థమైద్దామని ఏం చేస్తుందంటే తల్లి, మా తల్లే కాదండి మీ అందరి తల్లి అట్టనే పెంచారండి మిమ్మల్ని. మీ పిల్లలు కూడా మీరు అలాగనే పెంచుతున్నారండి. కాస్తో కూస్తో కుండలుంటే పిల్లలు బయటకు పోయి లోపలికి రాగానే కూలికెళ్ళి లోపలికి వస్తే ఏం చేస్తారంటే భర్తకు కావచ్చు పిల్లలకు కావచ్చు ఆ వండుకున్న పదార్థం పిల్లలకు పెట్టి నాకు లేకపోతే పర్వాలేదులే మరొకసారి నేను వండుకుంటా, లేదా మళ్ళీ ఏదన్నా ఉంటే తింటానని ఆ తల్లి ఆ తండ్రి ఏం చేస్తారంటే ఇంకా అలాగనే ఉండిపోతారండి, పస్తులు ఉంటారండి. అదిగో అలా పెంచిందండి మా అమ్మ. దేవునికి స్తుతి కలుగునుగాక. వీటన్నిటికంటే భోజనం పెట్టి పెంచేదానికంటే కన్నీళ్లతో ఎక్కువ పెంచిందండి మా అమ్మ. దేవునికి స్తుతి కలుగునుగాక. మా అమ్మ అండి కన్నీళ్లతో పెంచింది ఎక్కువగా. ఎలా పెంచిందంటే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, ఏమండి అమ్మ
ఆ వ్యాపారం చేసినా గాని అండి మేము చూసినామండి. దేవునికి ఇచ్చే విషయం గాని, దేవుని దగ్గరికి వెళ్ళే విషయం గాని టైమ్ టేబుల్ ప్రకారం వెళ్ళిపోయేది. ఆమె వృధాగా చేయంగా చూడలేదండి. కాకపోతే అమ్మ నమ్ముకున్నప్పుడు మేము నమ్ముకోకున్న మాకు తెలియనప్పుడు అమ్మ ఒకవేళ టైమ్ టేబుల్ ఎలా ఉండదో మాకు తెలీదు గానీ, మాకంటే ముందెళ్ళేదండి ఇక్కడి నుంచి చర్చికి. మాకంటే ముందే ఉండేదండి. ఈరోజు అమ్మని గురించి చెప్పుకోవచ్చండి. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మా బాబే గుర్తు చేశాడు. ఇక్కడ భాగ్యమ్మ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిందంటే, అమ్మ ప్రార్థన చేసిందేమో గాని ఫలించింది మాత్రం దేవుడు చేశాడు దాన్ని. మనం విత్తనం వేసాం. దానికి నీళ్లు పోసి, వాతావరణం ఇచ్చి, పెంచి, మన సృష్టిలో నుంచి ఆ పంటనిచ్చేది ఎవరంటే దేవుడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. అమ్మ అలా ప్రార్థన చేసిన రోజులుండయి. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన తల్లిదండ్రులు మనం అడిగితేనే మన పిల్లలకు మనం ఇవ్వటానికి ఎందిరగట్లేదు కదా బిడ్డ. మనకన్న తండ్రి, పరమ తండ్రి, పరిశుద్ధుడు. అందుకనే పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మొర్ర పెట్టెదను. నీవే 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 నా దిక్కు యేసయ్యా, నీవే నా. అందరం కలిసి నీవే నా దిక్కు యేసయ్యా, నీవే నా దిక్కు యేసయ్యా. బాధించు మాటలతో బంధువులు నా మనసును గాయపరచిన, శత్రువులై నా చాలండి. చేరదీసిన వాళ్ళే మళ్ళీ ఏం చేస్తారండి? శత్రువులు అవుతారు. అందుకనే దైవజనుడు ఎత్తుకున్నాడు కదా, వీళ్ళందరికంటే నువ్వే నీవే నువ్వేనయ్యా. ఈ మేడలు కావయ్యా, ఈ అందం కాదయ్యా, ఈ ఐశ్వర్యం కాదయ్యా, ఈ బంగారం కాదయ్యా, ఈ బిడ్డలు కాదయ్యా, ఈ వరాలు ఫలాలు కావయ్యా. నా దిక్కు నా దిక్కు అయ్యా. మేము 8 మంది ఉండా, 10 మంది ఉండా, మా గుంపు ఎంతుండా, మా మంది ఎంతుండా, మా బజార్ ఎంతుండా, నా బలం ఎంతుండా, నా శక్తి ఎంతుండా, ఇదంతా ఇక్కడ శిథిలమైపోయేదనయ్యా, ఇక్కడ తుప్పు పట్టేదనయ్యా, ఇక్కడ పాడైపోయేదనయ్యా. అదిగో యేసు నీవే నీవే నాకున్నది నువ్వయ్యా. ఇది కాదు నాకున్నది, ఏది నాది కాదయ్యా. ఒకవేళ ఉన్నది ఏదైనా ఉందంటే అది నీదేనయ్యా. నీవిచ్చిన బలం, నువ్విచ్చిన బలమయ్యా, నువ్విచ్చిన ధైర్యమయ్యా అని మహానుభావుడు దైవజనులు అలా రాసి అలా పాడారండి. మన జీవితాలకి ఆ పాటలు పాడేటప్పుడు మనసుకు అతుక్కొని వెళ్ళిపోతుంటాయి. దేవునికి స్తుతి కలుగునగాక. అతుక్కోవాలి. అయస్కాంతానికి పిన్నీసి పెడితే అలా అతుక్కుంటుందో, పాట పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, దేవుని దగ్గరకు వచ్చినా అతుక్కొని పోవాలి. ఎక్కడ అతుక్కొని పోవాలి? దేవుని వాక్యానికి, దేవునికి గ్యాప్ లేకుండా అతుక్కొని పోవాలి. దేవునికి స్తుతి కలుగునగాక. అప్పుడే మనము దీవించబడేది, అప్పుడే మనము ఆశీర్వదించబడేది, అప్పుడే మనము వర్ధిల్లేది, అప్పుడే మనము ఫలించేది. దేవునికి స్తోత్రము కలుగునగాక. అందుకనే లోకములో నుండి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నానంట. ఎక్కడి నుంచి అంటమ్మ చెప్పురా? లోకములో నుండి. అంటే ఒక ప్రత్యేకంగా నా దేవుడిచ్చిన వరం ఏంటంటే, నిజమేనండి, లోకములో అనేకులు ఉంటారు, కానీ అనేకుల్లో ఉన్న మనల్ని ఒక ప్రత్యేకమైన గుంపుగా దేవుడు చేశాడు. ఈ గ్రామంలో అనేకులు ఉంటారు, కానీ అనేకుల్లో ఒకరిని ఒక ప్రత్యేకంగా తీస్తుంటారు. ఏవండి చూడండి, ఒక ప్రత్యేకం అనేది అది చాలా దేవుడిచ్చిన వరం అని మీకు నేను తెలియచేస్తున్నా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ లోకములో లేదా ఈ యొక్క మనందరిని కూడా
పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట ప్రత్యేకించుకొని దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అందుకని అంటాడు కదా, నువ్వు ఎలా అడిగినా ఏమడిగినా దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నా. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చదవండి. మీరు నా నామమున, చూశారండి, నా నామమున మీరు ఏటిని అడుగుదురో ఏమి అడుగుదురో తండ్రి కుమారు యందు మహిమపరచుటకై దానిని మీకు చేస్తాను. మీరు నా నామములో, దేవుని నామం పేరట మనము అడగాలి. నా నామముల, ఒక్క మాట తమ్ముడు ఆగుదాం దయచేసి. నా నామములు అన్నాడు అంటే మనం అడిగేది కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని అడగాలి. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు ఎలాగా, నేను ఇప్పుడు ఈ మాటకి అట్ట మీకు వివరించాలంటే, మీరు ఊరికి వెళ్తున్నారు, బస్ స్టాండ్కి వెళ్ళారు, బస్సు ఏదైతే మనూరు పోయిద్దంటే సరిపోయిద్దా? నిద్రపోవటానికి ఇన్ని సూత్రాలు చెబుతున్నా దయచేసి. హల్లెలూయా. మీరు బస్ స్టాండ్కి వెళ్ళారు, బస్సు ప్రియే, ఏ బస్సు ఎక్కినా ప్రియ అనుకున్నాం, మంచిదే. ఆ ఆలోచనతోటే బస్ స్టాండ్కి వెళ్ళావు. ఏదో బస్సు వచ్చింది, మనం ఇంటికి వెళ్ళాలి, ఏదైతామో ఎక్కడానికి అని చదువు లేకపోయినా అడగకుంటే ఎక్కినవు అనుకో అక్క, నువ్వు ఎక్కడ పోయేది కూడా తెలియదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు మనం ఏం చేయాలంటే, పల్లెటూరైనా చిన్న ఊరైనా పట్టణమైనా సిటీ ఊరైనా ఏ ఊరికి వెళ్ళినా, అయ్యా ఈ బస్సు ఊరు వెళ్తుందయ్యా అడిగి, అప్పుడు మనం ఏం చేస్తాం, మనం వెళ్ళవలసిన గమ్యానికి వెళ్తాం. ఇక్కడ నేను పాయింట్ ఏం చెప్తున్నానంటే, అడగమన్నాడని నీకు సైకిలే స్థాయి, స్కూటరే స్థాయి, బండే నువ్వు ఎక్కటానికి, ఫైట్ ఎక్కాలని అన్నావనుకో, ఎక్కుతావా? ఎక్కుతావమ్మా? ఎక్కలేంగా తల్లి. అందుకనే నీకు ఏది అవసరమో, నువ్వు ఏ ఊరు వెళ్ళాలనో ఆ బస్సును కనుక్కో, అదే బస్సు ఎక్కు. ఆ ఊరికి ఏ బస్సు అయినా వెళ్ళిద్దంటే ఎక్కినవనుకో, అడ్డగోలుగా తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా నామమున మీరు ఏటిని అడుగుతారో, ఎవరి నామమున అడగాలి మనము? కొన్నిసార్లు అడుగుతున్నాం కానీ అండి, సాతాను పేరట కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. అలా అడిగితే దేవుడు ఇస్తాడండి? ఆయన నామములో ఉండాలి, ఆయన పేరట అడగాలి, ఆయన సన్నిధిలో ఉండి అడగాలి, ఆయన చిత్తానుసారంగా అడగాలి, ఆయనకు బిడ్డలమై ఉండి అడగాలి, ఆయనకు సొత్తుగా ఉండి అడగాలి, ఆయనలో రక్షణ పొంది అడగాలి, ఆయనలో నమ్మకంగా ఉండి అడగాలి, యథార్థవంతులుగా ఉండి అడగాలి, ప్రభు మార్గములో ఉండి అడగాలి. అప్పుడు నీకు అవసరమైంది అడగాలి, అవసరం లేనిది అడగకూడదు. అప్పుడు దేవుడు నీకేం చేస్తాడంటే అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తుతి కలుగును గాక. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెబుతారా? బిగ్గరగా చెబుతారమ్మా ఘనమెత్తి. హల్లెలూయా. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది. అందరు పాడితే బాగుంది. నా యేసు ప్రేమ మరుపురానిది, నా తండ్రి ప్రేమ మరువలేనిది, మరువలేనిది. మధురాంటి మధురము నా ప్రియుని ప్రేమ, మధురాంటి మధురము నా ప్రియుని ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ఆమెన్. ఎవరి ప్రేమ? తండ్రి ప్రేమ, యేసు ప్రేమ. మరవలేనిది, మార్పు లేనిది, మధురమైనది. అంటే మరవలేని ప్రేమ ఎవరిదంటే యేసుదే. ఏమండి? మధురమైన ప్రేమ ఎవరిదంటే తండ్రిదే. ఏమండి? తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే, తండ్రి కింద నడుస్తుంటాడు, బిడ్డను భుజాల మీద ఎత్తుకుంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. బిడ్డమో తన తల్లి మీద ఉంటుంది, తన తల్లేమో కింద నడుస్తుంటుంది. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ కంటే కూడా నా యేసయ్య ప్రేమ ఘనమైన ప్రేమ. దేవునికి స్తోత్రము కలుగును గాక.
చేతులెత్తి ఒక్కసారి ప్రభుకు స్తోత్రాలు చెప్పుదాం. ఈ రాత్రి నా యొక్క దేవుని పెరట సంగమా, దేవుని బిడ్డలారా, మనం అడుగుతున్నది ఎవరిని అడుగుతున్నారు? ఎలా అడుగుతున్నారు? అడిగిన వాటిని మీరు నమ్ముచున్నారా? నమ్మాలి. చెప్పండి. ఈ 40 రోజులు రావటానికి వస్తున్నాం కానీ ఏ రోజుకు ఆ రోజు వాక్యం చెప్పినా దుప్పట దులిపినట్టే, గుడ్డ దులిపినట్టే, దులిపేసుకొని తెల్లారి పాటికి మర్చిపోతాం మనం. అయ్యో, ప్రయాసతో దైవ సేవకుడు ఈరోజు ఈ మాట చెప్పాడు. అవును, దేవుడు మనము అడిగిన దాన్ని నమ్మమన్నాడు. దేవుడు ఇస్తానన్నాడు. ఆయన నమ్మకమైన వాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు దేవుడు మనకి ఇస్తాడనే మాట ప్రభువు మాట్లాడాడు. నా దేవుడు ఇస్తాడు. ఓర్పుకతో ఉంటాం. కొంతమంది అడిగితే అప్పుడే కావాలంటగా. ఆ రోజే పెళ్ళైన నెలలోనే అమ్మాయికి గర్భిణి రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంతే కదా, పెళ్ళైన నెలలో అబ్బాయికి అమ్మాయికి ఏం కావాలి? సంతానం అందాలి. పాస్ అయినంటేనే రిజల్ట్ రావాలి, జాబ్ రావాలి కదండి. విత్తనం వేసినట్టునే పంట రావాలి కదమ్మా. ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంట్లో ఏది మంచి లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అంతా ఇప్పుడు ఎట్టుందంటే స్పీడు కదమ్మా. ఇదెంత స్పీడ్ ఉందో సావుకు కూడా అంత స్పీడ్ ఉంది. అది లేటు కావాలి. మళ్ళీ ఎన్నో స్పీడ్ కావాలి. సావటం మాత్రం 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతకాలి. అది 100 సంవత్సరాలు కావాలని ప్రార్థన చేస్తాం. అడిగే విషయంలో కానీ, నమ్మే విషయంలో కానీ, దేవుని దగ్గర పొందుకునే విషయంలో కానీ నీ చిత్తం ప్రభువా, నీ చిత్తం ప్రభు అడగం. మనమేం అడగంటాం? అయ్యా, మా అబ్బాయికి మా అమ్మాయికి వివాహం జరిగింది, సంతానం లేదయ్యా. అది ఆయనకి తెలియదా అమ్మా? నిన్నేనమ్మా. అందుకనే నువ్వు ముగ్గురు మనల్ని ఎత్తుకున్నావు. నీకు తెలుసని చెప్పినావు కాబట్టి అడగలేదనుకుంటా నువ్వు మొత్తం మీద. దేవునికి స్తోత్రము కలుగును గాక. తమ్ముడు, నువ్వు చదువుకునే సంగతి అని తెలియదా? అడగమన్నాడు. కానీ ఎలా అడగాలంటే, ప్రభువా, నేను చదువుకుంటున్నా, నాకు వివాహమైంది, నేను వ్యాపారానికి వెళ్తున్నా, నేను పొలం పనికి వెళ్తున్నా, నేను కూలి పనికి వెళ్తున్నా, నీ చిత్తం ప్రభువా, నీ చిత్తం అయ్యా, నీ ప్రణాళిక అయ్యా అని ఇలా ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుణ్ణి శోధించినట్టుగా ఉండదు, ఫ్రీగా అడిగినట్టుగా ఉండదు. అక్కడ కొంతమంది అడుగుతారండి, అయ్యా బియ్యం ఉండే కానీ బియ్యంలో ఎసరు లేదయ్యా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కూరగాయలు ఉన్నాయ్యా, నూనె లేదయ్యా. కొంతమంది పెద్దలు అన్నారండి, నోరిచ్చిన దేవుడు మేత పెట్టడా? నీరు పోసిన దేవుడు నారు పోసిన దేవుడు నీళ్లు పోయాడా? పోస్తాడండి. ఉండయండి దేవుని చిత్తానుసారంగా ఉండే మాటలు ఉండే, కానీ మనమే ఏం చేస్తామంటే నమ్మకోకుండా అలా నడుస్తుంటామండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏం అడుగుతున్నారు? ఎలా అడుగుతున్నారు? అడిగే విషయం గురించి వివరంగా అడగండి. ప్రభువుని అడగండి, తప్పు లేదు. కానీ పిచ్చి పిచ్చిగా ఇవ్వండి, సికాకుగా లేదండి. మరి దేవుని శోధించి ఆయనను శోధించటం మంచిదే కాదంట్లే. నువ్వు అలా అడగటం వల్ల ప్రయోజనము లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు నేను చిన్న ప్రార్థన చేసి వచ్చాను. ప్రభువా, నీ పని అక్కడికి వెళ్తున్నయ్యా, నీ చిత్తం ప్రభువా అని. అంతేగాని అయ్యా రాజుకు 3 కుమారులు, మళ్ళీ వాళ్ళకి పిల్లగాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇవన్నీ నాకు అవసరం అండి. అర్థం కాటని చెబుతున్నా. అయితే అయ్యగారు మా కోసం ప్రార్థన చేయట్లేదని మళ్ళీ ఇదొక లెక్క తీస్తుంటారు. ఇక్కడ అవసరం లేదండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. రాజుకు పెళ్ళి అయింది, 3 కుమారులు అయ్యా, బెన్యామీనుండయ్యా, జాబు కావాలయ్యా. ఎన్ని అవసరమా? అది ఆ వరుసలు అప్పుడు అడిగేదా, స్థానంలో అప్పుడు అడిగితే దేవుడు ఇస్తాడండి. ఆ స్థానంలో దేవుడు అడిగితే అప్పుడు అది ఇస్తాడండి. అడగండి అయితే దేవుడు ఇవ్వడండి. అడుగు, దాని సందర్భాన్ని బట్టి అడుగు. అప్పుడు నువ్వు పొందుకుంటావు. తీసుకుంటావు. చెప్పు, తీసుకుంటావని చెప్పు. అది నువ్వు అడిగే తెలిస్తే తీసుకుంటావు. కొంతమంది అడగటం చేతగాక ఎవండి, కొంతమంది జ్ఞానులండి, డబ్బు అడిగిన, వస్తువు అడిగిన, పనిముట్టు అడిగిన, అమ్మా దేవి బాగుండవా విధానం అండి, అమ్మా దేవి బాగుండవా అడిగి మేరమ్మా అంటే ఎట్టుంది?
అర్థం కావటానికి చెబుతున్నాక్క. దేవునికి స్తుతి కలుగునగాక. అడిగే విధానం అండి, తీసుకునే విధానం అండి. అప్పుడు దేవిలాగానే మాట్లాడి ఆమెను అడిగి, అమ్మా మీ ఇంట్లో నాకు ఇది కావాలని అడిగినప్పుడు ఇస్తుంది. డైరెక్ట్గా అప్పటికప్పుడే మా అబ్బాయి అంటాడు, డాడీ 1000 రూపాయలు పొద్దున్నే ఇవ్వాలి. ఈ మధ్య ఇందాకేదో వచ్చినాయి అన్నారు, అవి ఏం చేశారన్నా దాంట్లో పేరు గుర్తురాట్లేదు. వాటిని ఏమంటారు, ముందే ఆర్డర్ పెట్టాడంట. వాడు ఎవడో బండి వేసుకుని వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆర్డర్ కూడా పెట్టుకోవాలండి, నాకు ఇది తెలియదండి. అమ్మతోడమ్మ నాకు ఇది తెలియదమ్మ. దేవునికి స్తుతి కలుగునగాక. అమ్మ అంటే ఏ వస్తువైనా ఆర్డర్ పెట్టుకోవచ్చా? ఓకే, దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ఒకరి తెలివి ఒకరికి వస్తుందా అండి? ఎవరి తెలివి వాళ్ళకే ఉంటుంది. నా తెలివి అది కాదు, మీకు అంతకు మించిన తెలివి, మీకు తెలియని తెలివి నా కాడుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అడగటం. మీరు కూడా ఏం చేయాలంటే, మీ యజమానుడు పండగ దగ్గరకు వస్తుంది, పండగలు దగ్గరకు వస్తున్నాయి, ఆర్డర్లు పెట్టుకునే విషయం తెలియకుండా పెట్టుకున్నావకో ఈపు చింతపండు ఇది దయచేసి వాళ్ళే తెస్తారు. వాళ్ళే తెస్తారు. అబ్బా మీ ఆయన తెస్తాడా? ఆ నమ్మకం ఉందా? దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అయితే నువ్వు అడగాల్సింది, అయ్యా రాత్రిపూట దగ్గరికి వెళ్ళి, ఏవండి తిన్నారా అయ్యా, ఏం చేస్తున్నారు అని అడిగి, అగో నాకు ఇది కావాలన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టి ఇచ్చేస్తాడు. కొంతమంది అండి ఎంత స్పీడ్గా అడుగుతారు అండి, అమ్మ బాబాయ్ అప్పుడప్పుడు అడుగుతుంటే గుండెలో పరుగులెత్తుతుంటాయి. కొంతమంది అడిగితే ఎంత స్లోగా. మీరు వ్యాపారం చేసేవాళ్ళండి, మీకు బాగా తెలియాలి. ఇంకా దేవునికి స్తుతి కలుగునగాక. అడిగే విధానం, చెప్పుకునే విధానము, తీసుకునే విధానం. అవును, తీసుకుంటాం. దేవుడు ఇస్తాడు, మనం తీసుకునేవాళ్ళు. ఇచ్చేది ఎవరు? దేవుడు. తీసుకునేది ఎవరు? మనము. అడిగేది ఎవరు? దేవుడా. మా తల్లి. అడిగేది మనం. దేవుడికి స్తుతి కలుగునుగాక. అంటే రాజు జాబ్ కావాలా అని అడుగుతాడా? రాజే ఉండి నాకు జాబ్ కావాలయ్యా, తీసుకో. అర్థమవుతుందండి. హల్లెలూయా. నానా అర్థమవుతుందా నాన్న? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అడిగే విధానం అండి. ఆయన మళ్ళీ అడగడు, మనం అడగాలి. ఆయన ఇస్తాడు, మనం తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? తీసుకో ప్రభువా. స్తోత్రాలు చెప్పినా, ఎలా చెప్పినావు, ఎట్ట చెప్పినావు, ఏ విధంగా చెప్పినావు? దేవునికి స్తుతి కలుగునుగాక. యేసయ్యకు ఒక స్తోత్రం చెబుదామా? ఇంకొకసారి చెబుదామా? గంభీరమైన స్వరముతో చెబుదామా? నీరసంతో చెబుదామా? దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య మిమ్మల్ని దీవించాలని నేను ఆశిస్తుంటాను. దైవజనుడు నోటుకుంటూ వచ్చే మాటని పసికట్టండి, వినండి, పూర్తిగా అస్సలు బయటకు రానివ్వండి. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. నీరసం వచ్చిన వాళ్ళు ఒకసారి చెప్పండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. మంచిది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడమ్మా? ఇస్తాడు. ఒకటి, ఆయన అడిగే విధానం నేర్చుకోవాలి. రెండోది, ఏం అడగాలో నేర్చుకోవాలి, ఎలా అడగాలో నేర్చుకోవాలి. అది మనం అడగాల్స్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తాడు. ఈరోజు ఈ కుటుంబాన్ని ప్రేమించి దేవుడి మాటలు మనకి ఇచ్చినందుకు యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఒకటి, ఆయన నామం పేరట అడగండి. దేవుని పక్కన పెట్టి మనం అడిగితే సోదిగా అడగబాకండి దయచేసి. హల్లెలూయా. నాకు తెలిసి సోది చెప్పే వాళ్ళన్నా కథ చెబితే అనుబుద్ధి అయింది. ఆ నోటి ఉచ్చారణ భలేగా ఉంటుందండి. హల్లెలూయా. ఇక మన సోది అట్టుండదండి. దేవునికి స్తుతి కలుగునుగాక. సారీ, ఆ మాట చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. అడుగుడి. మీరు ఏమి అడుగుతున్నారు అంటే అన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టబాకు. అవసరమైనవి, నీకు ఉపయోగపడేవి, దేవునికి ఇష్టంగా, మనం దేవునికి ఇష్టంగా ఉండి, దేవునికి సమీపంగా ఉండి, దేవునికి బిడ్డలమై ఉండి, తండ్రిగా ఆయన ఉండాలి, బిడ్డలుగా మనం ఉండాలి, తల్లిగా ఆయన ఉండాలి, మనం బిడ్డలుగా ఉండాలి. ఇది
మనం అడిగే విధానంగా ఉంటే దేవుడు హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. దేవుడు మాట్లాడేవాడు ఉండాలి, మనము మౌనంగా ఉండేవాళ్ళము ఉండాలి. దేవుడు ఇచ్చేవాడుగా ఉండాలి, మనము తీసుకునే వాళ్ళముగా ఉండాలి. యేసయ్య నామం పట్ల ఒక స్తోత్రం చెబుదామా? దేవుడి మాటలు దీవించి నడిపించి బలపరుచునుగాక. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. మళ్ళందరినీ దేవుడు దీవించాలని నేను ప్రార్థిస్తూ రేపు